BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వద్దు, చూస్తుంటేనేదో తేడా కనిపిస్తోంది. అయిపోతావు రోయ్. చిచి, ఈ సిటీలో మగాళ్ళంతా ఇంతేనా? ఏమైంది? అటు చూడు, ఆ కారులో పింక్ షర్ట్ వేసుకున్నవాడు ఎలా పుట్లు మిటికరించి చూస్తున్నాడు. ఒరేయ్, వాళ్ళిద్దరు నీ గురించి మాట్లాడుకుంటున్నారా? మోస్తావా? పద. సరిగా పదవే, పద పద. చిచి, ఇక్కడ మగాళ్ళంతా ఉత్తి వెధవల్లా ఉన్నారే. ఏమైంది? వాడు చూడు, సూటు బూటు వేసుకొని నీట్ గానే ఉన్నాడా? ఇక లాభం లేదు. ఈసారి ఎవడైనా రాని. ఏంటమ్మా ఇలా పోసి వదిలేచా? ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని చిన్న సలహా అడగాలి. నాదా? ఏం లేదు, సిటీలో అమ్మాయిలతో పరిచయం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఒక మంచి రోజు తీసుకెళ్ళి ఇవ్వండి. మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటే తీసుకుంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ నెమ్మదిగా పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఇష్టం లేదనుకోండి, ఇలా రెక్కలు పీకి కొడుతుంది. పక్క పక్కన టేబుల్స్ చేస్తే కబుర్లు చెప్పుకుంటారని మధ్యన పార్టీషన్ పెట్టిస్తే పనులు మానేసి నిలబడి మరి మాట్లాడుకుంటారా? ఒరేయ్, మీ బతుకు ఒక రోజున సరిగా పనిచేయండి రా. అలాగే సార్. అరే ఒరే కాసుగా, నిన్న ఎక్కడ వచ్చావు? ఆఫీస్ కింద రాలేదు? మా తాత సీరియస్ గా ఉంటే ఆసుపత్రిలో చేర్పించాను. తాత? పోయిన నెలలోనే కదా మీ తాత తెచ్చాడని 3 రోజులు సెలవు తీసుకున్నావు. మరి ఈ తాత ఎవరు? నీకు ఇంతమంది తాతలా? నీ బతుకు చెడ. ఒరే సుబ్బిగా, రాత్రి బామ్మ ఫోన్ చేసింది. ఎల్లుండి శని త్రయోదశట, నువ్వు శివాలయానికి వెళ్ళి రావాలట. అలాగే బాబాయ్. ఏమైనా నాకు కొంచెం పెట్టవా? కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను. ఏంటి, నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చానమాట? షాకులు ఇవ్వడం ఏంటండి? సరే గానీ ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తున్నావు అంటే ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా. చెప్పాను కదా, మోహిని కూడా ఇంట్లోనే ఉందని. దానికి పెండం పట్టుకెళ్తున్నాను. ఆవిడిప్పిస్తున్నాడు కదా, నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు. ఏమండి, మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను గానీ నిన్ను కాదు. అవును, ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే? అవును. నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపడలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మిస్టర్ సుందరం, నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు వద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడాకేం లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీస్లు ఉంటే 2 కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక సజ్జనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను, శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే సజ్జన వంటలు ఏమిట్రా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్ల వాళ్ళు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నా నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం,
నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి ఆ, ఏమే రావే అబ్బా ఇప్పుడే కదా వచ్చాను. అయితే అయిందిలే. అబ్బా రావే అమ్మయ్యా వచ్చావా? ఇక కానిద్దామా? బామ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే. మాటి మాటికి రావే రావే అంటుంటే తాత ఏదో ఇరగ తీస్తున్నాడు, పొడి చేస్తున్నాడు అనుకున్నా. ఇలా పడకేశాడేంటి? నాకు షుగర్ వ్యాధమ్మా. కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. రావే రావే అనడం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా. రేపు కాల్ షీట్ ఎన్ని గంటలకు? 9 గంటలకి. నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో, 11 o'clock పంపించేస్తా. 10 గంటల కింద వచ్చేస్తాను. ఐఎమ్ వెరీ సిన్సియర్ యూనో. హలో బ్రహ్మం గారు. ఇప్పుడే ప్యాకప్ అయింది, బయలుదేరబోతున్నాను. బాబు, సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా? ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి. నాది అమెరికా తండ్రి పాత్ర. ఏమై కరెక్ట్? అబ్బా, ఏమి జ్ఞాపక శక్తి. అందుకే గొప్ప యాక్టర్ అయ్యావు. అవును, ఆ పల్లెటూరు మూతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు? నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మోతుబరినే తీసుకొచ్చి వేయిస్తున్నాం. వెరీ గుడ్, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అది సరే, మన డైలాగులన్నీ బాగా గుర్తున్నాయి కదా? డౌటా? వినిపించనా? ఒరేయ్ తప్పుకోండి. 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా, గొప్ప కాదు. ఎలా ఉంది? పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదండి ఎక్కేయండి. అల్లుడు, అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పోగొట్టేస్తా. మా నాన్న అంత తేలిగ్గా లొంగిరకం కాదు. ఎక్కడికి వెళ్తున్నారా లోపలిగా? మా వియ్యంకుని చూడటానికి. వియ్యం కూడా ఇక్కడే ఉన్నాడయ్యా. మన క్యారెక్టర్ గిట్ట బాగుంది. ఒరిజినల్ ఒరిజినల్. సరే, ఆ డైలాగ్ అడి దగ్గర చెప్పి. ఒరేయ్ 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అంత మాట అనుకోండి. ఎంతైనా మీ కన్న కొడుకు కొంచెం చూపిస్తే అట్ట. అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం? మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదని. ఇంట్లోక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు. తర్వాత ఒరేయ్ 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అదెంత పని అంటే, నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఆ డైలాగ్ నీది కాదు, వాడిది. ఆ? వాడిని చెప్పమను. ఆహా. అల్లుడు, నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారికి కోపం వచ్చినట్టుగా ఉంది. నువ్వు సరేనని చెప్పు. ఈయన ఛాలెంజ్ కి నేను ఒప్పుకోను. కోర్టులో తెలుసుకుంటా. అంతకు తెగించావా? సరే, అయితే ఇద్దరం కోర్టులోనే గెలుచుకుందాం. అలాగే. అల్లుడు, నువ్వు ఆగవయ్యా. ఎలా యాక్ట్ చేస్తున్నాడు? పద్మశ్రీకి 1 కిలోమీటర్ ఉంది. రెచ్చిపో. అల్లుడు, 1 ఏడాదే కదా, ఛాలెంజ్ కి ఒప్పేసుకోవయ్యా. నా వల్ల కాదు. నా రెక్కల మీద, నా కాళ్ళ మీద, నా తోక మీద నుంచి నేను సంపాదించలేను. అబ్బా, నువ్వు అను. ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా. ఇదిగో మోతుబరి, సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో, వాడికి నా ఆస్తి కాదు కదా, చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అబ్బే, అదేం లేదండి. అతని రెక్కల మీద అతనే ఎగురుతాడు, అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు, అతని రూపాయి అతనే సంపాదిస్తాడు. ఇదిగో, కాకపోతే సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి. తప్పుతుందా? ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. ఆ. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, మిగిలేది ముల్లే. మంచి మాట చెప్పారండి. అయ్యా, పనిలో పని చిన్నల్లుండి. అదేనండి, మరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి. ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది? ఓ రాయో. వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, చాలు చిరిగేది. చాలు, మీకోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. పద. అయ్యా, మాట్లాడాలి చెప్పయ్యా బాబు. ఇదిగో, వెళ్ళిపోతారు చెప్పయ్యా బాబు. ఇదిగో, ఎవడే? అమ్మో! ఓ రాయో, చేస్తున్నారా? ఇదిగో, అమెరికా బాబు. ఏమండే, ఆయనేమో సూటు బూటేసుకున్నాడా, మరి పంచ మొళ్ళ కంచె చిరిగిపోవడం అంటాడేంటండి? అబ్బా, ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా.